అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్. ఇవాల్టి స్పెషల్ వీడియో చొల్లంగి అమావాస్య. దీనినే మౌని అమావాస్య, తై అమావాస్య అని పిలుస్తూ ఉంటారు. ఈ అమావాస్యకు ఒక ప్రత్యేకమైన దీపాన్ని పూజ గదిలో వెలిగించినట్లయితే ఆ సంవత్సరం అంతా ఆరోగ్యంగా ఉంటాం. మరి ఆ దీపం ఏంటో ఈ వీడియోలో పూర్తి వివరాలతో ఉంది. చివరి వరకు చూడండి. ఈ తై అమావాస్య రోజు ప్రత్యేకంగా తమిళనాడులోని తిరువల్లూరులో ఉన్న శ్రీ వైద్య వీర రాఘవ స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. పుష్యమాసంలో వచ్చే అమావాస్యనే మౌని అమావాస్య, తై అమావాస్య, చొల్లంగి అమావాస్య, ఏ పేరుతో పిలిచినా అమావాస్య అనేది అత్యంత శక్తివంతమైనది. ఈరోజు తెల్లవారుజామునే నిద్రలేచి చక్కగా పూజ గదిని, ఇంటిని, వాకిటి ముందు శుభ్రం చేసి రంగుల ముగ్గులతో అలంకరించి ఆ తర్వాత పూజ గదిలో ఉన్న చిత్రపటాలకి చక్కగా మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి. మనము ప్రత్యేకమైన దీపం పెడతాం కదా, మిగతా దీపాలు వెలిగించనవసరం లేదు అనుకుంటారు. అలా కాదండి, నిత్య దీపారాధన చేసిన తరువాతనే వేరే దీపము వెలిగించాలి. నేనైతే ఇక్కడ 2 మామూలు దీపాలు, ఒకటి లక్ష్మీదేవి దీపము, మరొకటి ఈరోజు ప్రత్యేకంగా పిండి దీపాన్ని వెలిగిస్తాం కదండి, ఆ దీపాన్ని వెలిగిస్తున్నాను. ఈరోజు ప్రత్యేకంగా స్వచ్ఛమైన ఆవునేతితో దీపారాధన చేస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. ఆ దీపారాధన అనేది ఏకహారతితో కానీ అగరవత్తులతో కానీ వెలిగించి ఆ తరువాత మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి. ప్రతి ఒక్కరూ వైద్య వీర రాఘవస్వామి దేవాలయానికి వెళ్ళడానికి వీలు కాదు కదండి. అలా వీలు కాని వాళ్ళు చక్కగా ఇంట్లోనే దీపారాధన అనేది చేసుకోవచ్చు. ఆ దీపాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని అందులో బియ్యపు పిండి తీసుకోవాలి. ఇక్కడ మీ వీలును బట్టి పొడి బియ్యపు పిండి కానీ తడి బియ్యపు పిండి కానీ తీసుకొని ఆ తరువాత మనం తీసుకునే బియ్యపు పిండిని బట్టి పంచదార వేసుకోవాలి. అంటే ఈ పిండిని ఒక ప్లేట్లో పోస్తామండి. ఆ ప్లేటుకి ఎంత అవసరమవుతుందో అంత బియ్యపు పిండి, పంచదార తీసుకొని అందులో ఒక్క యాలుక వేసి మిక్సీకి వేసుకొని ఆ పంచదార పొడి ఈ బియ్యపు పిండిలో కలుపుకోవాలి. ఈ పిండి అనేది మళ్ళీ మనము ప్రసాదంగా స్వీకరించాలి. చక్కగా బియ్యపు పిండి, పంచదార పొడి, యాలుక కూడా వేసాం కదండి, అవన్నీ కలిసే విధంగా ఇలా కలుపుకొని ఆ తర్వాత ఒక శుభ్రమైన ఇత్తడి, వెండి, రాగి ప్లేటు ఏదైనా పర్లేదు, స్టీల్ ప్లేటు కాకుండా చూసుకొని, నేనైతే ఇక్కడ ఇత్తడి ప్లేటు ఒకటి చిన్న సైజులో తీసుకొని చక్కగా శుభ్రం చేసి పసుపు కుంకుమలతో అలంకరించాలి. నేను ఇందాక చెప్పాను కదండి, మనం తీసుకునే ప్లేటును బట్టి అక్కడ బియ్యపు పిండి, పంచదార అవి తీసుకోవాలి. చక్కగా ఇలా ప్లేటును అలంకరించిన తరువాత మనం సిద్ధం చేసుకున్నటువంటి బియ్యపు పిండి ఉంది కదండి, ఆ బియ్యపు పిండి మొత్తం వేసి మధ్యలో ప్రమిదలాగా చేసుకోవాలి. ఈ దీపం అనేది అమావాస్య తిథి లోపలే వెలిగించాలండి. చక్కగా బియ్యపిండి మొత్తం వేసుకున్న తరువాత ఇలా ప్రమిదలాగా చేసి తప్పకుండా ఇందులో స్వచ్ఛమైన ఆవు నేతిని ఉపయోగించాలి. ఆవు నేతిని వేసిన తరువాత 2 ఒత్తులు కలిపి, పువ్వొత్తులు తీసుకుంటే చక్కగా వెలుగుతాయండి. అంటే పొడవు ఒత్తులు కాకుండా కుంభ ఒత్తులు అంటారు కదా, ఆ ఒత్తులు తీసుకొని ఆ ఒత్తులను కూడా నేతిలో ముంచి అందులో పెడితే వెలుగుతాయి. ఈ దీపాన్ని మనము ఈ చొల్లంగి అమావాస్య రోజు ఒక్కరోజు మాత్రమే వెలిగిస్తామండి. ప్రత్యేకమైన దీపం ఇలా ఏర్పాటు చేసుకొని పక్కన పెడదాం. ఈరోజు ఇంకొక చిన్న పని కూడా చేయాలండి. వీరరాఘవ స్వామి దేవాలయంలో కోనేరు ఉంటుంది. కోనేరులో మనము చేయాలి ఈ పని. అంటే మనకి
మనము అక్కడికి వెళ్ళలేము కాబట్టి ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు. ఒక పాత్ర తీసుకొని అందులో నిండుగా నీళ్లు పోసి పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులతో అలంకరించాలి. మనం తీసుకున్న పాత్రనే కోనేరు అని భావించుకోవాలి. ఒకవేళ మీ ఇంట్లో బావి ఉన్నట్లయితే బావిలో కూడా పసుపు, కుంకుమ, అక్షింతలు వేయవచ్చు. ముందుగా అయితే మనం సిద్ధం చేసుకున్నటువంటి దీపం ఉంది కదండి, ఆ దీపాన్ని తీసుకువెళ్ళి పూజ గదిలో ఉంచి దీపారాధన చేయాలి. ఇలా వెలిగించినటువంటి దీపానికి పువ్వులతో అలంకరించాలి. ఈ దీపారాధన ఈరోజు వెలిగించడం వలన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఈ దీపాన్ని ఇంట్లో ఎవరైనా వెలిగించవచ్చు, లేదంటే ఆరోగ్యం సరిగా లేని వాళ్ళు కూడా చక్కగా ఈ దీపారాధన అనేది చేసుకోవచ్చు. ఇంకా మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉండి అనారోగ్యంతో బాధపడుతుంటే వెండి కడియాలు ఉంటాయి కదండి, అవి చక్కగా తీసుకువచ్చి పూజలో ఉంచి ఆ తరువాత ఆ అనారోగ్యంగా ఉండే వాళ్ళకు ఆ వెండి కడియం కానీ ధరించినట్లయితే ఆ అనారోగ్య సమస్య ఇట్టే తొలగిపోతుంది. తరువాత మనము గుడికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇదంతా ఒక నమ్మకంతో చేయాలండి. దీపారాధన చేసి ప్రతి ఒక్కరూ ఈ సంవత్సరం నాకు ఆరోగ్యం సరిగ్గా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేసుకున్నా సరిపోతుంది. ఈరోజు ఇంకా మీకు వీలైతే తమిళనాడు రాష్ట్రంలోని తిరువల్లూరులో ఉన్న శ్రీ వైద్య వీర రాఘవ స్వామి దేవాలయానికి వెళ్ళి చక్కగా దీపారాధన చేసి పూజ చేయించుకోవచ్చు. పువ్వులతో అలంకరించిన తరువాత నైవేద్యం సమర్పించి చివరగా కొబ్బరికాయ కొట్టి హారతి కర్పూరంతో హారతి ఇచ్చి మనము వెలిగించినటువంటి దీపానికి కొన్ని అక్షింతలు వేసి మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. తరువాత కోనేరు అని భావించి మనము ఒక పాత్రను ఏర్పాటు చేసుకున్నాం కదండి, ఆ పాత్రను పూజ గదిలో ఇలా చిత్రపటాల ముందు ఉంచి 3 సార్లు ప్రదక్షిణ చేసి ఆ తరువాత అందులో చిన్న బెల్లం ముక్క, అంటే బాగలేని వాళ్ళు వేయవచ్చు, లేదంటే ఇంట్లో ప్రతి ఒక్కరూ చిన్న బెల్లం ముక్క వేసి ఒక్క నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. తిరువల్లూరులో ఉన్న శ్రీ వైద్య వీరరాఘవ స్వామి దేవాలయంలో ఉండే కోనేరు పేరు పాపనాశిని. అంటే మనము ఆ కోనేరు దగ్గర ఉన్నాము అని అనుకుంటూ మనసులో ప్రదక్షిణ చేసి చిన్న బెల్లం ముక్క వేస్తే సరిపోతుంది. తరువాత ఈ నీళ్లను ఎవరూ తొక్కని స్థలంలో కానీ చెట్ల మొదట్లో కానీ పోయవచ్చు. ఇక ఈ దీపం కొండెక్కిన తరువాత ఒత్తులు తీసి పక్కన పెట్టి చక్కగా ఆ పిండిలో ఇంకాస్త నెయ్యి వేసి లడ్డూల్లాగా చుట్టి ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా దీపం వెలిగించిన తరువాత ఈరోజు విష్ణు సహస్రనామం కానీ వీరరాఘవ స్వామి అష్టోత్తరం కానీ చదివితే చాలా మంచిది. ఇప్పటి వరకు మీరు ఈ దీపారాధన చేయనట్లయితే ఆనవాయితీ లేని వాళ్ళు కూడా చక్కగా ఈ చొల్లంగి అమావాస్య రోజు మనస్ఫూర్తిగా స్వామివారిని తలుచుకుంటూ ఇంట్లోనే ఇలా దీపారాధన చేసి చూడండి. ఆ సంవత్సరం అంతా ఇంట్లో ఉండేవాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. అంతేనండి, మా ఇంట్లో అయితే నేను పూజ గదిలో ఇలా ప్రత్యేకమైన దీపారాధన చేసుకున్నాను. మీకు ఉపయోగపడుతుంది అని వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను. ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నైవేద్యంగా స్వామివారికి సమర్పించినటువంటి కొత్తిమీర పొంగలి తయారీ విధానం ఆల్రెడీ శారదాస్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేశానండి. అవసరం అనుకుంటే చూడండి. వచ్చే ఆదివారమే కదండి రథసప్తమి, సూర్య భగవానుడి
పుట్టినరోజు. ఆ రోజు గోధుమల దీపం వెలిగించినట్లయితే కలిగే ఫలితాలేంటో పూర్తి వివరాలతో నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. తప్పకుండా చూడండి, చక్కగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.